రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అనర్హులకు కూడా పింఛన్లు మంజూరు చేసిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో పేద కుటుంబాలకు అందవలసిన ఆసరా పింఛన్లు దుర్వినియోగం కావడంపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు కుటుంబ పింఛన్లు పొందుతున్న వారు కూడా ఆసరా కింద పింఛన్లు తీసుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. అయితే రిటైర్మెంట్ పెన్షన్ తో పాటు ఆసరా పెన్షన్ కూడా తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 5650గా ఉంది. ఇక వీరిలో 3824 మంది మృతి చెందగా 1826 మంది మాత్రం 2 పింఛన్లు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో తెలియని విషయాలను బట్టి వారికి ఆసరా పింఛన్లు రద్దు చేయడంతో పాటు గతంలో మంజూరు చేసిన పింఛన్ల ద్వారా వచ్చిన సొమ్మును రికవరీ చేయాలని నిర్ణయించింది. తాజాగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన కూడా చేశారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా అర్హులకే దక్కాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని, పింఛన్ల పంపిణీలో అక్రమాలను అరికట్టి కొత్త లబ్ధిదారుల జాబితాను కొత్తగా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది మరోసారి తప్పులకు అవకాశం లేకుండా చూస్తామని, త్వరలో లబ్ధిదారులకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు కూడా సీతక్క వెల్లడించారు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది ఆర్థికంగా వెనుకబడిన వారి కోసమని, అర్హులైన వారికి అందకుండా ఇతరులు వీటిని అక్రమంగా పొందుతుంటే రాబోయే రోజుల్లో వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధమవుతుందని సీతక్క తెలిపారు. ఇక మానవీయ కోణంలో పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే అర్హులకు పింఛన్లు మంజూరు చేయనున్నారని చెప్పారు.